డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్గొండ ప్రాంతీయ కేంద్రంలో సామాజిక సాధికార వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతటి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలను నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్గొండ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో సామాజిక సాధికారత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాజ్యాంగ ప్రవేశికను ఎలా అర్థం చేసుకున్నారు అనే అంశంపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎన్జీ కళాశాల రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అనిల్ కుమార్ వ్యవహరించారు. ఈ పోటీలలో విజయ్ కుమార్ నాయక్ మొదటి బహుమతి పొందగా నాగరాజు రెండవ బహుమతి పొందారు. ఈ వారోత్సవాల భాగంగా ఎన్జీ కళాశాల ప్రొఫెసర్ నర్సింగ్ కోటయ్య భారత రాజ్యాంగం సామాజిక న్యాయం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ పీఠికపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని కౌన్సిలర్లు, విద్యార్థులు కొనియాడారు. చివరగా బిఎల్ఐఎస్సి కోర్సును ఎన్జీ కళాశాలలో పూర్వ లైబ్రేరియన్ డాక్టర్ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. మన అంబేద్కర్ యూనివర్సిటీ గంటా చక్రపాణి వీసీ గారి ఆదేశాల మేరకు ఈ వారం రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు మనం సామాజిక సాధికారికత అనే అంశం మీద ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ స్థాయి లోపల అధ్యయనం చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీ లోపల చాలామంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లకు యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం క్యాష్ ప్రైజ్ కూడా మేము ఇమ్మడి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇదే సందర్భంగా మనం రాజ్యాంగ పీఠిక సంబంధించి ప్రతిజ్ఞ చేయడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం సంబంధించిన మౌలిక అంశాలన్నీ కూడా ఆ పీఠిక లోపల ఉన్నాయి. ఆ పీఠికను ఒకసారి మళ్ళా పిల్లలకు తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా మన నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ అయిన ఎన్ కోటయ్య గారు ఈ సెమినార్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెమినార్ లోపల విద్యార్థులకి రాజ్యాంగము, అంబేద్కరిజము, సామాజిక సాధికారికత ఇట్లాంటి విషయాలన్నిటి కూడా సారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చేసిన అధ్యాపకులకి, విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సామాజిక సాధికారిత వారోత్సవాలని మనం వారం రోజులుగా అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ జగజీవన్ రామ్, జ్యోతిరావు బాపులే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ మన రీజనల్ సెంటర్లో కూడా మనం ఈ వారోత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి, మనకు వ్యక్తిగతంగా మనకు ఏమందించాడు, మనం ఈరోజు ఏ విధంగా మనం అన్ని హక్కులు అనుభవిస్తున్నాము, మనం ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి అవసరము, అదేవిధంగా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు మనం ఏదో ఒక నిత్యము ఒక కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ వారు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారము రీజనల్ సెంటర్ నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక సాధికారత అనే అంశం పైన ఇప్పటి వరకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్తేజితంగా పాల్గొని అంబేద్కర్ గారు ఈ భారత సమాజానికి చేసినటువంటి సేవలు, సమానత్వం కోసం అతను పాటుపడినటువంటి విధానాన్ని చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు జరపడం ద్వారా విద్యార్థులలో ఒక సామాజిక స్పృహను క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా జరపాలని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు. మహనీయుల జయంతోత్సవాల సందర్భంగా అంబేద్కర్ రీజనల్ స్టడీ సెంటర్లో ఈరోజు సామాజిక సాధికారతపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పెట్టడం, అదేవిధంగా వారికి ఆర్థిక ప్రోత్సాహం కూడా 2000 రూపాయలు ఈ వేదిక మీద నుంచే విద్యార్థులకు కూడా అందించబోతున్నారు. నిజంగా విద్యార్థులుగానే వాళ్ళు ఉపన్యాసకులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తుంది. మరొక గొప్ప విషయం ఏంటంటే యూనివర్సిటీ చరిత్రలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రంథాలయ సమాచార శాస్త్రాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకి గ్రంథాలయ అధికారి కావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి యువతకందరికీ కూడా ఇక్కడ లైబ్రరీ సైన్స్ చదువుకొని అనేక పబ్లిక్, స్పెషల్, అకాడమిక్ లైబ్రరీస్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఈ కోర్సుని ఎంపిక చేసుకొని భవిష్యత్తులో ఈ సబ్జెక్ట్ ద్వారా ఉపాధి పొందడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ, ఈ సబ్జెక్టు ద్వారా ఎంతోమంది ఉపాధిని కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయని, దీన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ